everyone. Today we are discussing about word association. First one, altar. The platform in a temple where an idol is kept. అంటే దైవపీఠం అని అర్థం. నెక్స్ట్ అథీస్ట్, ఏ పర్సన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు లేడని నమ్మేవాడిని అథీస్ట్ అంటారు. ఆటోక్రసీ, ఏ గవర్నమెంట్ వేర్ పవర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వన్ పర్సన్. అంటే ఏక వ్యక్తి పాలన అని అర్థం. నెక్స్ట్ ఎపికల్చర్, ద కల్టివేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బిహీవ్స్. అంటే తేనెటీగలను పెంచడం అని అర్థం. నెక్స్ట్ యాంటీపోడ్స్, ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబ్. భూమికి రెండు వైపులా ఎదురెదురుగా ఉన్న వ్యక్తులు అని అర్థం. నెక్స్ట్ అక్వాటిక్, క్రియేచర్స్ లివింగ్ ఇన్ వాటర్. నీటిలో నివసించే జీవులు అని అర్థం. నెక్స్ట్ యాంఫిబియస్, లివింగ్ ఆన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ వాటర్. అంటే భూమిపైన నీటిలోనే జీవించగల జీవులు అని అర్థం. నెక్స్ట్ ఆక్విడక్ట్, ఆర్టిఫిషియల్ వాటర్ వే. కృత్రిమంగా నిర్మించిన జల ప్రవాహ మార్గం. నెక్స్ట్ అవెన్యూ, ట్రీ లైన్డ్ రోడ్. ఇరువైపులా వృక్షాలున్న బాట అని అర్థం. నెక్స్ట్ అరోమా, గుడ్ స్మెల్, సువాసన అని అర్థం. నెక్స్ట్ యాక్సిస్, లైన్ ఆఫ్ రొటేషన్, భ్రమణ రేఖ అని అర్థం. నెక్స్ట్ అబోర్డ్, ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్ అంటే నివాసం అని అర్థం. నెక్స్ట్ అటార్నీ, లీగల్ అడ్వైజర్ అంటే న్యాయవాది. నెక్స్ట్ ఆల్బమ్, ద బుక్ విచ్ కంటైన్స్ ద ఫొటోస్ అంటే చిత్రాలను పెట్టుకునే పుస్తకము అని అర్థం. నెక్స్ట్ ఆర్టిక్ అంటే ఉత్తర ధ్రువం అని అర్థం. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.